వైద్యం కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యతని నగరంలోని శ్రీ శివాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరోసారి నిరూపించింది. 3వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని 10 మంది నిరుపేద రోగులకు సుమారు 24 లక్షల రూపాయల విలువైన మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తిగా ఉచితంగా నిర్వహించినట్లు హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డైరెక్టర్లు డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్, డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్, డాక్టర్ ఎన్ వెంకట భాస్కర్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో ఒక్కో మోకాల మార్పిడి శస్త్రచికిత్సకు మార్కెట్లో 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని, అటువంటి ఖరీదైన వైద్యాన్ని అత్యంత ఆధునికమైన నావిగేషన్ పరికరం సహాయంతో రూపాయి ఖర్చు లేకుండా పేద మధ్యతరగతి రోగులకు అందించడం జరిగిందన్నారు. సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి అత్యాధునిక వైద్యాన్ని తక్కువ ధరకే అందించాలనే ఆశయంతో శ్రీ శివాని హాస్పిటల్ను ప్రారంభించామన్నారు. నేడు 3వ వార్షికోత్సవం సందర్భంగా 10 మందికి ఉచితంగా సర్జరీలు చేయడం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవలు, ప్రతి ఏటా ఇలాంటి వినూత్న సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని హాస్పిటల్ జనరల్ మేనేజర్ బమ్మిడి భానుమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో భాగ్యరాజు, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు శ్రీ శివాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి చాలా గర్వించదగిన రోజు అండి. మా హాస్పిటల్ స్థాపించి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు అర్హులైన రోగులకు ఒక 10 మందికి ఉచిత మోకాల మార్పిడి సర్జరీ ఈరోజు చేయడం జరిగింది. సుమారు ఈ రోజుల్లో ఒక మోకాల మార్పిడి సర్జరీ చేయాలంటే మినిమం 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాంటి సర్జరీ ఈరోజు 10 మంది పేషెంట్స్కి ఉచితంగా ఈరోజు మా హాస్పిటల్ తరపు నుంచి చేయడం జరిగింది. సుమారు ఒక 20 లక్షల వరకు దీనికి మాకు ఖర్చు అయింది. ఇది మా హాస్పిటల్కి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇది చెయ్యాలి, మనం కూడా సొసైటీకి ఎంతో కొంత తిరిగి మనం రిటర్న్ ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ ఉచిత మోకాల మార్పిడి సర్జరీలు నావిగేషన్ అనే పరికరంతో మనం పేషెంట్స్కి సర్జరీస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా తక్కువ చిన్న ఇన్సిషన్తో ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా చాలా ఫాస్టర్ రికవరీగా మనం ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. పేషెంట్స్ని కూడా రేపటి నుంచి నడిపిస్తాము. ఒక వారం తర్వాత పేషెంట్ని మెట్లెక్కించి దిగించి ఇట్లా మనం అన్ని రకాలుగా పేషెంట్స్ని వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ని మనం నార్మలైజ్ చేయడానికి మనకి ఎంతగానో ఈ నావిగేషన్ పద్ధతి ద్వారా మోకాల మార్పిడులు చాలా ఉపయోగపడతాయి. జనరల్గా దీనికి బిలో పవర్టీ లైన్ అన్నట్లు మనం పెట్టుకున్నామండి. ఈ మోకాల మార్పిడి అనే సర్జరీ ప్రజెంట్ ఆరోగ్యశ్రీలో కూడా లేకపోవడం వల్ల చాలామంది రోగులకి ఇది చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎందుకంటే ఒక మోకాల మార్పిడి సర్జరీ చేయాలి అంటే మినిమం 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో దీన్ని మనం ఒక దీనిలాగా తీసుకొని ఎవరైతే పెట్టుకోలేరో, మనీ పెట్టుకోలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఒక మెడికల్ క్యాంప్స్ ద్వారా ఒక 200 మందిని ముందు స్క్రూటినీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచితంగా ఎక్స్రేలు ఇవన్నీ తీసి దాంట్లోంచి ఎవరైతే బాగా అరిగిపోయి, ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో, నడవడానికి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కనీసం ఇంట్లో కూర్చొని లెగడానికి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనం క్రైటీరియాగా తీసుకొని మనం ఈ సర్జరీస్ చేయడం జరిగిందండి. ఉంది సార్. యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లా నుంచి, విజయనగరం జిల్లా నుంచి, మన వైజాగ్ జిల్లా నుంచి, అలాగే అనకాపల్లి, తుని, నర్సీపట్నం ఇక్కడ నుంచి పేషెంట్స్ని మనం మొబిలైజ్ చేయడం జరిగిందండి. డైలీ 24/7 ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కానీ, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ కానీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గైనిక్, ప్లాస్టిక్ సర్జరీ ఇలాగా వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24/7 ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మనకి పేషెంట్స్ డైరెక్ట్గా వాకిన్ ద్వారా మనకు వచ్చి వాళ్ళ ఇబ్బందులు మనకి చెప్పి ఆర్థికంగా కూడా మనం వీలైనంత వరకు మనం తక్కువ ఖర్చుతో మనం సర్జరీస్ అన్నీ చేసేలాగా మనం శ్రీ శివాని హాస్పిటల్ యాజమాన్యం, తర్వాత మా ఓటీ స్టాఫ్, తర్వాత అనస్థీషియా టీమ్, తర్వాత నర్సింగ్ టీమ్, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ మా యొక్క స్పెషల్ థ్యాంక్స్ అండి.
మోకాలు మార్పులు కానీ తర్వాత ఏ వైద్యం అయినా సరే ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం తక్కువ ఖర్చుతో చేయడానికి నిర్ణయించుకున్నాం ఈ హాస్పిటల్లో. ఇప్పటి నుంచి ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా మోకాలు మార్పులు కూడా ఫ్రీగా కానీ తక్కువ ఖర్చుతో కానీ ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రాంలా చేపడదాం అనుకుంటున్నాము. అది కూడా ప్లాన్ చేస్తున్నాము. సార్ మేము నర్సీపట్నం నుంచి వచ్చామండి. నా పేరు నరేష్ అండి. మా మదర్ నేమ్ రామలక్ష్మి అండి. మా మదరు గత 5 సంవత్సరాలుగా బాగా ఇబ్బంది పడుతున్నాను మురికి నొప్పి వల్ల. మరి ఆరోగ్య సేవలు కానీ వేరే ఏ విధంగా కానీ మాకు ఉపయోగం జరగలేదు. డాక్టర్ కిరణ్ గారు, మనోజ్ సార్ వల్ల మాకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఇక్కడ రావడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఈ ఆపరేషన్ వల్ల. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. శివాని హాస్పిటల్కి మా కృతజ్ఞతలు సార్. చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. లేదు సార్, మాకు ఏ ఒక రూపాయి కూడా బయట చేయించుకుంటే అప్రాక్సిమేట్ 2,50,000 చెప్పారు సార్. మేము వేరే హాస్పిటల్కి అప్రోచ్ అయ్యాము. 2,50,000 దాకా చెప్పారు సార్. ఇక్కడ ఒక రూపాయి తీసుకోకుండా కూడా మాకు అంత ఫ్రీగా చేశారు సార్. మా ఆయన చాలా రోజులు కూడా బాధపడుతున్నారు. డబ్బులు లేక మేము చాలా టైట్గా ఉన్నాం. ఇతని ద్వారా మాకు తెలిసి డాక్టర్ గారి ద్వారా మాకు ఇవన్నీ మరుడు ద్వారా ఇవన్నీ అయ్యాయి. అతనంతా సక్రమంగా చేశారు. మాకు అదే సంతోషం. ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళాం కానీ మాకు ఆర్టీసీ కూడా ఉంది కానీ మాకు అంత ఇక్కడ లేదు. 2,50,000 అడిగారు. గీతంకి వెళ్ళాం, గీతంలో 2,50,000 అడిగారు. ఆర్ఎస్సీ కార్డు మీద కూడా లేదన్నారు. మాకు చాలా సంతోషం అయిపోయిందండి. ఈ ఆపరేషన్ ఏమి ఆయనకి అంతా బాగుండి మాకు చక్కగా ఉంది, అంత బాగానే ఉన్నారు. మనోజ్ గారు ఇది దానివల్ల అతను బాగా చేశారు. నాకు అన్ని ఆపరేషన్లు, నడుమ ఆపరేషన్లు అన్నీ అతను చేశారండి. డాక్టర్ గారే దగ్గర ఈ హాస్పిటల్ రాకముందు నుంచి అతనికి మాకు వచ్చాం.